హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో మనం యాకోబు ఏశావు గురించి విన్నాం కదా. ఈరోజు యాకోబుకి ఒక డ్రీమ్ వచ్చింది. అది ఏంటి అని చెప్తాను. శ్రద్ధగా వినండి, సరేనా? ఏశావు యాకోబు మీద చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు రెబ్కా యాకోబుతో, మీ అన్నయ్య నీ మీద కోపంగా ఉన్నాడు కదా, నువ్వు కొన్ని రోజులు మా బంధువుల దగ్గరికి వెళ్ళు. హారాను అనే ప్రదేశంలో మా బంధువులు ఉంటారు, అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్తుంది. యాకోబు తన బ్యాగ్ అంతా సర్దుకొని ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేశాడు. కొంత దూరం అలా నడిచిన తర్వాత నైట్ అయ్యింది. చుట్టూ ఎవ్వరూ లేరు. అంతా చీకటి. యాకోబు నడిచి నడిచి అలసిపోయి ఒక రాయిని పిల్లోలా చేసుకొని నిద్రపోయాడు. ఆకాశంలో స్టార్స్ చాలా షైన్ అవుతున్నాయి. చల్లగా గాలి వస్తుంది. అలా యాకోబుకి ఒక డ్రీమ్ వచ్చింది. ఆకాశం నుండి నేల మీదకి ఒక పెద్ద లేడర్ ఉంది. ఆ లేడర్ మీద దేవదూతలు పైకెక్కుతున్నారు. మళ్ళీ పైనుంచి కిందకి దిగుతున్నారు. హెవెన్‌లో దేవుడు కనిపిస్తున్నాడు. యాకోబుకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే! ఇది భలే ఉందే! ఇంత పెద్ద నిచ్చెన అనుకున్నాడు. అప్పుడు దేవుడు యాకోబుతో, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నీ తాత అయిన అబ్రహాము దేవుడను. వారికి చేసినట్టే ఇప్పుడు నీకు కూడా ఒక ప్రామిస్ చేస్తున్నాను. నీవు పడుకున్న ఈ నేల అంతా నీ సంతానానికి చెందుతుంది. నీ పిల్లలు భూమి మీద ధూళిలా విస్తరిస్తారు. నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను కాపాడుతాను. నేను చెప్పింది నెరవేరే వరకు నిన్ను అస్సలు విడిచిపెట్టను అని అంటారు. యాకోబుకు మెలకువ రాగానే ఈ స్థలంలో నిజంగా దేవుడు ఉన్నాడు అని అనుకున్నాడు. ఉదయాన్నే లేచి తలగడగా పెట్టుకున్న ఆ రాయిని తీసి దాన్ని స్తంభంలా నిలబెట్టి దాని మీద నూనె వేశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు. యాకోబు దేవుడు తనకిచ్చిన మాటలను విశ్వసించి ధైర్యంగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. పిల్లలు, మనం ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు మనతో తోడుగా ఉంటాడు. మనకి దారి తెలియకపోతే ఆయనే దారి చూపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, యాకోబుతో ఉన్నట్లే మాతో కూడా ఉండండి. మా జీవితంలో నీ ప్రెజెన్స్ చాలా అవసరం. మిమ్మల్ని విశ్వసిస్తూ ముందుకు సాగే జీవితాలను మాకు దయచేయండి. ఆమెన్. సరే పిల్లలు, రేపు ఇంకొక స్టోరీ చెప్తాను. సరేనా? బాయ్. గుడ్ నైట్.